విహెచ్పిఎస్ జిల్లా ఉపాధ్యక్షులు స్వామిదాస్ గారికి, విహెచ్పిఎస్ జాతీయ అధ్యక్షురాలు సోదరి సూర్యాంశి సుజాత, జిల్లా అధ్యక్షురాలు విహెచ్పిఎస్ మహిళా విభాగం, నేత గీత కార్మికులకు సంబంధించిన ఆర్మూర్ మరియు పాల్గొండ ఇతర నియోజకవర్గాల సభకు అధ్యక్షుడు వచ్చిన తమ్ముడు విహెచ్పిఎస్ జిల్లా ఉపాధ్యక్షులు స్వామిదాస్ గారికి, విహెచ్పిఎస్ జాతీయ అధ్యక్షురాలు సోదరి సూర్యాంశి సుజాత, జిల్లా అధ్యక్షురాలు విహెచ్పిఎస్ మహిళా విభాగం కృష్ణవేణి, విహెచ్పిఎస్ జిల్లా నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు తమ్ముడు వీరప్ప, పెద్దలు సలీం, రాజిరెడ్డి, నా వికలాంగుల సోదరులారా, వృద్ధులు అయిన పెద్దలైన నా తల్లిదండ్రులు వేసిన పెద్దలారా, వితంతులు నా సోదరుమందారా, బీడి కార్మికులైన నా సోదరుమందారా, ఈరోజు ఈ సభ ఎందుకు పెట్టినామనే విషయాన్ని క్లుప్తంగా మీ దృష్టికి తీసుకొచ్చి ఇంకా నిజామాబాద్ సభకు వెళ్తాను. ఈ నెల 13న మన వికలాంగులతో పాటు చేయుత పెన్షన్ పొందే వృద్ధులు, వితంతులు, ఒంటరి మహిళలు, బీడీ, గీత, నేత కార్మికులకు సంబంధించిన ఒక పెద్ద మహాసభ హైదరాబాద్లో జరగబోతుంది. ఆ హైదరాబాద్ మహాసభకు మీరు స్వచ్ఛందంగా తరలి రావాలని చెప్పి కోరడం కోసం మాత్రమే ఇట్లాంటి సభలు జరుగుతున్నాయి. ఈరోజు 6 మీరు వచ్చారు, నేను వచ్చాను. రాష్ట్రంలో ఉండబడే అన్ని జిల్లాల నుంచి పెన్షన్కు ఎదురు చూసే వాళ్ళందరూ, పెన్షన్ పెంచడం కోసం ఎదురు చూసే ప్రతి ఒక్కరూ తరలి రావాలని కోరడం కోసం నేను ఒక ఆర్మోకే రాలేదు. తెలంగాణలో ఉండబడే అన్ని జిల్లాలు, జిల్లా కేంద్రాలు, వివిధ నియోజకవర్గ కేంద్రాలు తిరుగుతూ నేను మీ దగ్గరికి వచ్చాను. నేను ఇక్కడికి రావడం కంటే ముందు వికారాబాద్ సభలు పెట్టేశాను. నేను తిరిగేది నా కోసం కాదు, మీ కోసం అనే విషయం మర్చిపో. పెన్షన్ పెంచాల్సింది గవర్నమెంట్, పెన్షన్ పెంచమని అడగాల్సింది ప్రతిపక్షం. కానీ గవర్నమెంట్కు నాయకత్వం వహించిన రేవంత్ రెడ్డి గారు పెన్షన్ పెంచట్లేదు. ఎందుకు పెన్షన్ పెంచట్లేదని చెప్పి ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ అడగట్లేదు. ఇట్లాంటి సమయంలో 20 నెలలు గడిచిపోయింది. మీ అన్నగా ఒక పేదవర్గాల బిడ్డగా మీ దృష్టి నేను కోరుతున్నాను. నేను మీ అన్నగా, మీ పేదవర్గాల బిడ్డగా మీ దృష్టి కోరుతున్నాను. నేను 2023 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో చెప్పింది, బీఆర్ఎస్ మేనిఫెస్టోలో చెప్పింది, వృద్ధులకు, వితంతులకు, ఒంటరి మహిళలకు, బీడి కార్మికులకు, నేత కార్మికులకు, గీత కార్మికులందరికీ 2000 నుంచి 4000 పెన్షన్ పెంచుకోమని చెప్పారు. వికలాంగులకు అయితే 4000 నుంచి 6000 పెన్షన్ పెంచుకోమని చెప్పారు. ఎప్పుడు చెప్పారు? 2023 ఎన్నికల కంటే ముందు. ఎన్నికల ప్రచారానికి ఎప్పుడు వచ్చారు? ప్రధానంగా సెప్టెంబర్, అక్టోబర్ నెలలో వచ్చారు. నవంబర్లో ఎన్నికలు జరిగినాయి. డిసెంబర్లో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిండు రేవంత్ రెడ్డి గారు. ఇప్పుడు డిసెంబర్లో ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ఆగస్టు నెలలో ఉన్నాం మనం. 2023 డిసెంబర్ పోయింది, 2024 డిసెంబర్ పోయింది, 2025 ఆగస్టులో ఉన్నాం. అంటే రేవంత్ రెడ్డి గారు పెన్షన్ పెంచిస్తానని 20 నెలలు పెంచలేకపోయారు. 20 నెలలు గడిచిపోయింది. వాళ్ళ మేనిఫెస్టో నా దగ్గర ఉన్నది. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ఉన్నది నా దగ్గర, బీఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టో నా దగ్గర ఉన్నది. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ఏం చెప్పారు? వికలాంగులకు 6000 ఇస్తామన్నారు. వృద్ధులు, వితంతులు, ఒంటరి మహిళలు, బీడీ కార్మికులు, నేత గీత కార్మికులకు 4000 ఇస్తామని ఉన్నారు. ఇది కాంగ్రెస్ చెప్పడమే కాదు, బీఆర్ఎస్ నాయకులు కూడా ఇదే చెప్పేశారు. అప్పుడు 2 పార్టీలకు మీరు ఓట్లేశారు. ఎవరు అభిమానం బట్టి వాళ్ళు ఓట్లేశారు. ఎందుకంటే ఎక్కువ తక్కువ లేదు కదా. కాంగ్రెస్ అయినా 6000 వికలాంగులకు ఇస్తారన్నది, బీఆర్ఎస్ 6000 వికలాంగులకు ఇస్తున్నది. బీడీ కార్మికులకు, నేత కార్మికులకు, గీత కార్మికులకు, వృద్ధులు, వితంతులకు 4000 బీఆర్ఎస్ అన్నది, కాంగ్రెస్ కూడా ఇస్తున్నది. కాబట్టి ఇద్దరు సమానంగానే పెన్షన్ పెంచుతున్నారు. కాబట్టి ఎవరి మీద అభిమానం ఉంటే వాళ్ళు ఓట్లు వేసుకున్నారు. మీరు
అంటే ఓట్లు ఎవరికి వేసినట్టు, వేస్తే కాంగ్రెస్కి వేసినట్టు లేదా టీఆర్ఎస్కి వేసినట్టు ఓట్లన్నీ. కానీ కాంగ్రెస్ 20 నెలలుగా పెన్షన్ పెంచలేదు, 20 నెలలుగా ఎందుకు పెంచలేదు? వికలాంగులకు 6,000 రూపాయలు పెన్షన్ పెంచుతామని, మిగతా వృద్ధులు, వితంతులు, ఒంటరి మహిళలతో పాటు బీడీ, నేత, గీత కార్మికులతో పాటు చేయుత పెన్షన్దారులందరికీ 4,000 రూపాయలు పెన్షన్ పెంచుతామని హామీ ఇచ్చి ఎన్నికల్లో ఓట్లేయించుకొని అధికారంలోకి వచ్చిన తర్వాత నమ్మించి మోసం చేసింది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. బహుశా దేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా పెన్షన్ పెంచుతామని చెప్పి హామీ ఇచ్చి ఎన్నికల తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత 20 నెలలు మోసం చేసిన ముఖ్యమంత్రులు ఎవరు లేరు. ఈ దేశంలో నంబర్ 1 మోసగాడిగా, ముఖ్యంగా పెన్షన్ పెంచే విషయంలో మోసం చేసిన వ్యక్తిగా రేవంత్ రెడ్డి గారికి ఆ పేరు ఉన్నదని గుర్తు చేస్తున్నాను. 20 నెలలుగా పెన్షన్ పెంచి ఇవ్వకపోతే దాదాపు 50 లక్షల మంది పెన్షన్ మీద ఆధారపడే పేద వర్గాలకు సంబంధించిన వాళ్ళ బతుకు గురించి ప్రతిపక్షంలో ఉన్న ఏ నాయకులు కూడా దాన్ని ప్రస్తావించిన సందర్భం రాలేదు. ఇక్కడ ప్రతిపక్ష నాయకుడు ఎంత అసమర్థత పాత్ర పోషిస్తున్నాడంటే, ప్రతిపక్ష పాత్ర పోషించడంలో ఎంత విఫలమైందంటే, ఒక ప్రతిపక్ష నాయకుడిగా అసెంబ్లీలో కనిపించడు, ప్రతిపక్ష నాయకుడిగా ప్రజల్లో కనిపించట్లేదు. దీనివల్ల నంబర్ 1 మోసగాడిగా ముఖ్యమంత్రి ఉన్నాడు, నంబర్ 1 అసమర్థత ప్రతిపక్ష నాయకుడు తెలంగాణలో ఉన్నాడు. కాబట్టి పేదల పెన్షన్ విషయంలో అడిగేటోళ్ళు లేకుండా పోవడం వల్లనే పెన్షన్ పెంచకుండా రేవంత్ రెడ్డి సర్కార్ వాళ్ళ జీవితాలతో చెలగాట మారుతున్న ఈ సమయంలోనే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంతో తాడోపేడు తెలుసుకోవడానికి, నువ్వు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటావా లేకపోతే తప్పుకొని ఇంటికాడికి వెళ్ళిపోతావా అనే విషయాన్ని తెలుసుకోవడానికే ఈ నెల 13వ తారీఖు నాడు, ఆగస్టు 13వ తారీఖు నాడు హైదరాబాదులో లక్షలాది మందితో ఒక బహిరంగ సభ, వికలాంగుల, వృద్ధుల, వితంతుల మహా గర్జన అనేది జరపబోతున్నాం. ఆ గర్జనకు స్వచ్ఛందంగా తరలి రావాలని చెప్పి కోరడం కోసమే సన్నాహ సదస్సులు జరుగుతున్నాయి. ఏది ఏమైనా పెంచడమా దిగిపోవడమా అనేది తెలుసుకోవడమే మా ప్రధాన కర్తవ్యంగా హైదరాబాద్లో గర్జన జరగబోతుందనే విషయాన్ని రేవంత్ రెడ్డి సర్కార్కు గుర్తు చేస్తున్నాం, హెచ్చరిస్తున్నాం. Thanks for watching. Like, share and subscribe.